సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకి స్వాగతం, సుస్వాగతం. సతీ సమేత సప్త ఋషుల అనుగ్రహంతో, ఆది శంకరాచార్యుల అనుగ్రహంతో మరియు అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో మరియు మనందరికీ గురువు గారైన బ్రహ్మశ్రీ పత్రిజీ గారు మరియు స్వర్ణమాలాంబ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, శైలేష్ మాస్టర్ ఆశీస్సులతో సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనకి శ్రీ గురు చరిత్రని 25వ అధ్యాయాన్ని వివరించడానికి రాధా మేడం గారు ఇస్తున్నారు. రాధా మేడం, మీకు సర్వం విశ్వమయం గ్రూప్ తరపున స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ రమ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. శ్రీ గురు చరిత్ర నిన్న 24వ అధ్యాయం పారాయణ చేసుకున్నాము. అయితే అందులో సిద్ధయోగి నామధారకుడికి త్రివిక్రమ భారతి అనే బ్రాహ్మణుని గురించి చెప్తూ ఉంటారు. ఆయన స్వామి వారిని నిందిస్తూ ఉంటారు, శ్రీ గురుని నిందిస్తూ ఉంటారు. ఏంటంటే ఈయన సన్యాసిలా ఉన్నాడు, సన్యాస ధర్మాన్ని ఆచరించకుండా భోగాలు అనుభవిస్తున్నాడు, పల్లకిలో ఊరేగుతున్నాడు, స్వయంగా రాజుగారు వారి పరివారం ఆయనను పల్లకిలో ఊరేగిస్తున్నారు, అసలు ఈయన ఎలాంటి సన్యాసి అనేసి ఒక గురువుని నిందించడం జరుగుతుంది నిన్నటి అధ్యాయంలో. అయితే దాన్ని గ్రామంలో ఉన్న రాజుగారికి తెలుస్తుంది అన్నమాట. ఏ రాజు అయితే శ్రీ గురుని సేవిస్తూ ఉంటారో ఆ రాజుగారికి ఈ త్రివిక్రమ భారతి అనే పండితుడు బ్రాహ్మణుడు స్వామివారిని నిందించే విషయము రాజు వరకు తెలుస్తుంది అన్నమాట. అప్పుడు ఆ రాజు ఏమనుకుంటాడంటే స్వామివారి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి శ్రీ గురు దగ్గరికి వెళ్ళి, స్వామి, త్రివిక్రమ భారతి అనే ఒక బ్రాహ్మణుడు కుమసి గ్రామంలో ఉన్నాడు, అతను మిమ్మల్ని ప్రతిరోజు నిందిస్తూ ఉన్నాడు, మీరు ఎలా ఊరుకుంటున్నారు? మా అజ్ఞానికి మీరు జ్ఞానోపదేశము చెయ్యండి, అతను ఉద్ధరించండి స్వామి అని వేడుకుంటాడు. అప్పుడు స్వామి వారు సరే నీ కోరిక తీరుస్తా పద అనేసి బయలుదేరుతారన్నమాట. బయలుదేరినప్పుడు అక్కడ ఆ ఊరికి చేరుకునే సమయంలో ఈ ఎవరైతే త్రివిక్రమ భారతి ఉంటారు కదా, ఆయన ప్రతిరోజు ధ్యానం చేసుకుంటూ పూజ చేసుకుంటూ ఉండేవాడు. ఆయనకి ఆయన ధ్యానంలో నరసింహ అవతారము కనిపించేదన్నమాట. ఉపాసకుడు అన్నమాట. ఆయన నిత్యము స్వామి సేవలో నిమగ్నమై ఉండేవాడు. అయితే ఏ రోజైతే ఈ స్వామి వారు శ్రీగురుడు ఇతని దగ్గరికి బయలుదేరి వస్తున్నారు, ఆ రోజు ఆయనకి ధ్యానంలో నరసింహస్వామి కనిపించాడన్నమాట. కనిపించకపోయేసరికి ఈయన మనసు ఆందోళన చెందుతుంది. ప్రతిరోజు నాకు కనిపించే స్వామి కనిపించడం లేదేంటి అనేసి, నేనేమైనా తప్పు చేశానా అనేసి, నేను నా వ్రతం ఏదైనా నా తపస్సు ఏమన్నా భంగం కలిగిందా, చేయకూడని తప్పేమైనా చేశానా అని బాధపడుతూ ఉంటాడు. అయితే ఆ రోజు మాట ఆయనకి శ్రీ గురుడు కనిపిస్తాడు. ఎలా కనిపిస్తాడంటే ఆ నదీ తీరంలో స్వామివారితో పాటు అక్కడ ఈ రాజు సైన్యము వీళ్ళంతా సన్యాసుల్లాగా అందరూ ఒకేలాగా కనిపిస్తారన్నమాట. కనిపిస్తే ఈయన ఇదేంటబ్బా అని ఆశ్చర్యపోతారు. నాకు నరసింహావతారం కదా కనిపించాల్సింది, వీళ్ళెందుకు ఇలా ఒక సన్యాసి కనిపిస్తున్నాడు ఏంటి, మళ్ళీ ఆయనతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా సన్యాసులు అందరూ ఒకేలాగా కనిపిస్తున్నారంట, ఇదేం మాయా అనేసి అనుకుంటున్నారు. తీరా స్వామివారు ఆ ఊర్లోనికి ప్రవేశించినప్పుడు ఇతని దగ్గరికి వెళ్తారన్నమాట. వెళ్ళినప్పుడు ఆయన సాష్టాంగ నమస్కారం చేసి ఆయన అడుగుతాడు అన్నమాట, ఇదేంటి నాకు అందరూ ఒకేలాగా కనిపిస్తున్నారు, స్వామి ఏంటి మాయ, నాకు మీరు నిజ రూపంలో దర్శనం ఇవ్వండి అని ప్రార్థించినప్పుడు అప్పుడు స్వామి నిజ రూపంలో దర్శనం ఇస్తారు. అప్పుడు ఆయన అంటాడు, నువ్వు నరసింహ ఉపాసకుడివి, నువ్వు ఎలా నన్ను నిందించావు, అసలు నీకు మనసులో ఎందుకు అలాంటి వికారం మొదలైంది, సన్యాసి ధర్మాన్ని ఉపక్రమించిన వాడిలా ఎలా కనిపించాను అనేసి స్వామివారు అడగడము మొదలు పెడతారు. అప్పుడు స్వామి, నేను మిమ్మల్ని గుర్తించలేకపోయాను, మీరు మానవ రూపంలో ఉన్నారనే భావించాను, నన్ను క్షమించండి స్వామి, నన్ను ఉద్ధరించండి అనేసి బ్రతిమాలుకుంటాడు. నా ప్రవర్తనను మన్నించండి, ఏ రకంగా అయితే ఏమంటారు, పగటి వెలుతురును గుడ్లగూబ చూడలేదు, అలా నేను కూడా అజ్ఞానినై మీరు పరంజ్యోతి స్వరూపులని త్రిమూర్తి స్వరూపులని గుర్తించలేకపోయాను స్వామి, నన్ను క్షమించండి, నన్ను అనుగ్రహించండి, మీ దివ్య రూప దర్శనం వల్ల నా అజ్ఞానం దూరం అయ్యింది,
అర్జునుడికి శ్రీకృష్ణుడు ఎలా విశ్వరూప దర్శనం ఇస్తారో మీరు నాకు అలా ఇచ్చారు అనేసి అంటే అప్పుడు స్వామివారు ఆయనని కరుణిచ్చి ఇంకా నువ్వు ఇక్కడే ఈ ఊర్లోనే ఉండిపో అని చెప్తారు. నీకు ఇంకో జన్మ లేదు, నువ్వు జీవన్ముక్తుడివై పరమాత్మలో ఐక్యమైపోతావు అనేసి దీవిస్తారన్నమాట. అయితే ఈ రకంగా నిన్నటి కథ మొత్తము సాగుతుందన్నమాట. త్రివిక్రమ భారతికి ఎలా స్వామివారు అనుగ్రహించారు అనేది నిన్నటి కథలో తెలుసుకున్నాము. ఇలా స్వామివారు ఆయనకి ఉద్ధరించి అక్కడి నుంచి మళ్ళీ గంధర్వపురానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ఇంకప్పుడు నిన్నటి కథ ద్వారా ఏంటంటే గురువు మానవ మాత్ర రూపంలో ఉన్నంత మాత్రాన అతన్ని అలా నిందించడము అనేది కరెక్ట్ కాదు అనేసి, గురువులోనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు, గురువులోనే వేదాలు ఉంటాయి అనేసి గురువు పైన విశ్వాసం ఉన్న వాళ్ళు శ్రీ గురుపాదాలను ఆశ్రయిస్తారు అనేది ఒక లోకంలో ఉన్న నానుడి. ఈ కథ ద్వారా త్రివిక్రమ భారతికి గురువును నిందించడము కరెక్ట్ కాదన్న విషయము నిన్న తెలుసుకొని జ్ఞానోదయం అవుతుంది. దీంతో నిన్నటి 24వ అధ్యాయము సమాప్తం అండి. ఇప్పుడు శ్రీ గురు చరిత్ర 25వ అధ్యాయం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన: శ్రీ గురుడు అక్కల్కోట స్వామిలాగా విద్యా గర్వంధులైన పండితులకు గర్వభంగం చేయడానికి అంత్యజుని చేత వేదం చదివిస్తారు. ఈ కుపండితులు వేద విప్రనిందలో యవనరాజు చేతిలో కీలుబొమ్మలయ్యారు. వీరిని నిగ్రహించడానికి సన్యాస ధర్మం అతిక్రమించి శాస్త్రవాదంలో వారిని ఓడించవచ్చునో లేదో తెలియని శిష్యుని కోరికపై శ్రీగురుడు తమ ఆశ్రమ ధర్మం అతిక్రమించకుండానే వారిని నిగ్రహించడము వారి ధర్మదక్షతకు సర్వసమర్థతకు నిదర్శనము. ఏం చెప్తున్నారంట? ఈ 25, 26, ఈ 27 అంటే ఇప్పుడు మనం చదువుతున్న 25వ అధ్యాయము, మనకు రాబోయే 26, 27 అధ్యాయాల్లో ఏముంటుందంటే ఈ బ్రాహ్మణులు ఎవరైతే ఈ సర్వ విద్యలను వేదాలను అభ్యసించిన వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళకు ఒక అహంకారం అనేది ఎలా వస్తుంది, ఆ అహంకారాన్ని పోగొట్టడానికి సద్గురువు ఎలాంటి మార్గాన్ని చూపిస్తారు అనేది ఈ ముందు రాబోయే అధ్యాయాలతో ముడిపడి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు 25వ అధ్యాయం నుంచి కంటిన్యూషన్. ధర్మ సందేహం కలిగిన సచిష్ఠుడు సద్గురువును శరణు పొందాలని సూచన. ఎంతో శ్రోతయుత పాండిత్యం కూడా ధనకీర్తి కాంక్ష వలన వ్యర్థమే కదా. అంటే ధర్మ సందేహం ఎలా అంటే, ఇప్పుడు పండితులు వీళ్ళు వేదాలు అభ్యసనం చేసిన వాళ్ళు, మళ్ళీ పాండిత్యం ఉన్న వాళ్ళు, వీళ్ళకు ఒక ధనం మీద కోరిక కలగడం కూడా అది కరెక్ట్ కాదు అనేది చెప్తున్నారన్నమాట. సమర్థ సద్గురు సమాగమనం వలన గాని పాండిత్యము సార్థకంగా ఉన్నమాట నిజము. అంటే సద్గురువు యొక్క ఆశీస్సులు ఉండడమే ముఖ్యము. పాండిత్యం నేర్చుకున్న వాళ్లకు అదే జీవనానికి మంచి పూలబాటలాగా. ఈ ధనం మీద కాంక్ష ఇలాంటివి ఉండకూడదు. దాని వల్ల వాళ్ళ గర్వము విపరీతంగా గర్వం పెరిగిపోతుంది. పాండిత్యం అనేది ఇది ఎలా ఉండాలి, వాళ్ళకి సరిగ్గా ఉండాలి. అంతేగాని ధనకీర్తి కోసము, వాళ్ళకి ఏదో ఒక రకంగా గొప్పలు చెప్పుకోవడం కోసము అలా వాళ్ళు ధనాన్ని వృద్ధి చేసుకోవడం కోసము పాటుపడకూడదు అని చెప్తున్నారు. నిజమైన సద్గురువు కూడా దుష్టులెంత రెచ్చగొట్టినా కూడా తామే ప్రమాణమని పలికి ఋషి ప్రోక్తమైన శాస్త్రమే ప్రమాణమని చెప్పి దానినే సామాన్య సాధకుల వల్ల శ్రద్ధతో పాటిస్తారు. అంటే ఇక్కడ బ్రాహ్మణ కులస్తులు పాండిత్యము వేదాలను అభ్యాసం చేసిన వాళ్ళు గర్వాంధులైనప్పుడు వారి గర్వాన్ని స్వామి వారు ఏ రకంగా అణిచివేశారు, వారిని ఎలా సరియైన మార్గంలోనికి తీసుకొని వచ్చారు అనే దాని మీద ఈ అధ్యయనము ఉంటుందండి.
అక్కడ నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. శ్రీగురుడు చేసిన దివ్యలీలలను వినిపించమని ప్రార్థించిన నామధారకునితో సిద్ధముని ఇలా చెప్పారు. శ్రీగురుడు ఈ బ్రాహ్మణులకు ఎలా సన్మార్గాన్ని చూపించారో చెప్పండి అనేసి నామధారకుడు సిద్ధయోగిని అడుగుతున్నాడు అన్నమాట. ఒకప్పుడు వైడూర్య నగరంలో ఒక ముసల్మాను పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు హిందూ మత ద్వేషి, ఎంతో కఠినాత్ముడు. అతడు తన రాజ్యంలో గల వేదాంగ పారంగతులైన పండితులను నిర్బంధంగా తన దగ్గరకు రప్పించుకొని తన ఎదుట వేద మంత్రాలు చదివించి వాటి అర్థాలు చెప్పమని శాసిస్తూ ఉండేవాడు. ఇక్కడ ఒక కథ మొదలైందండి. వైడూర్య నగరం అనేది ఒక నగరం ఉందంట. అక్కడ ఒక ముసల్మాను, ఒక ముస్లిం రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. రాజు అన్నమాట, ముస్లిం అన్నమాట. అతడు హిందూ మత ద్వేషి. హిందువులంటే అతనికి ద్వేషం అన్నమాట. ఇంకా ఎంతో కఠినాత్ముడు. అతడు తన రాజ్యంలో గల ఎవరైతే పండితులు ఉంటారో వాళ్ళందరినీ బలవంతంగా రప్పించుకొని వాళ్ళని వేద మంత్రాలు చదవమని వాటి అర్థాలు చెప్పమని శాసిస్తూ ఉండేవాడు అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను హిందూ మత ద్వేషి. మళ్ళీ వాళ్ళని అందరినీ పట్టుకొచ్చి నిర్బంధించి అంత కఠినంగా ప్రవర్తించేవాడు అనమాట. ఈ వేదానికి అర్థం చెప్పండి, ఇది ఏంటి అనేసి వాళ్ళను హింసించేవాడు అన్నమాట. అందుకు అంగీకరించని వారికి ధనాశ చూపుతూ ఉండేవాడు. ఎవరైతే అంత ఇట్లాగూ హిందూ మత ద్వేషి కాబట్టి వీళ్ళు వెళ్ళడానికి ఇష్టపడే వాళ్ళు కాదు. కానీ అతను ఏం చేసేవాడు, వాళ్ళకి డబ్బు ఆశ చూపించేవాడు. డబ్బు ఆశ చూపించి వాళ్ళను పిలిపిస్తూ ఉండేవాడు. అయినప్పటికీ కొందరు శిష్టాచార పరులు అలా చేయడము తమ వల్ల కాదని చెప్పి నిరాకరించేవారు. ఈయన ఎంత డబ్బు ఆశ చూపించినా అని కొంతమంది పండితులు అది కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళు నిరాకరించేవాళ్ళు అన్నమాట. కొందరు నికృష్టులు మాత్రము అతడిచ్చే సంభావనలను ఆశించి వైదిక ధర్మాలకు విరుద్ధంగా అతని ఎదుట వేదార్థము చెబుతుండేవారు. కొందరు ఏం చేస్తుండ్రు, వాళ్ళు ఇంకా నికృష్టులు, ఇంకా అంటే వాళ్ళు ఇంకా దుష్టులు అన్నమాట. వాళ్ళు ఏం చేశారు, ఆయన ఇచ్చే రాజుగారు ఇచ్చే సంభావనలు ఉంటాయి కదా, డబ్బులు బంగారం ఇలాంటివన్నీ ఇస్తారు కదా రాజు, వాటి మీద ఆశపడి మన ధర్మానికి, వైదిక ధర్మానికే విరుద్ధంగా, వ్యతిరేకంగా దానికి వేదార్థాలన్నీ చెప్తూ ఉండేవారంట. అలా వేదార్థం చెప్పిన వారికి తన చేతికొచ్చిన సంభావనలు ఇస్తూ ఉండేవాడు. ఆ సంగతి విని ధనాశా పరులెందరో అతని మెప్పును కోరి అతని వద్దకు తమకై తామే వచ్చి వేదార్థము చెప్పసాగారు. ఇంకేం చేస్తారు, గత్యంతరం లేక వీళ్ళు డబ్బు ఆశకి కొంతమంది పండితులు అది తప్పని తెలిసినా గాని వాళ్ళు ఇంకా జీవించడానికి తప్పదు అనుకొని ఆశపడి, డబ్బుకు ఆశపడి అతను రాజు దగ్గరకు వచ్చి వాళ్ళంతట వాళ్ళుగా వచ్చి వాళ్ళు కూడా వేదార్థాలు చెప్తున్నారంట. ఒకనాడు ఉత్తరాది నుండి వేద పండితులైన బ్రాహ్మణులు ఇద్దరు వచ్చి ఆ రాజును దర్శించి, రాజా, సకల విద్యలలో మాకు సాటి అయిన వారు ఎక్కడా లేరు. మేము లోని పండితులను శాస్త్రవాదంతో ఎదుర్కొని జయించడానికి బయలుదేరాము. మీ రాజ్యంలో మాతో వాదించగల విద్వాంసులు ఎవరైనా ఉంటే పిలిపించండి, మా ప్రతిభ నిరూపించగలము అన్నారు. ఒక రోజు ఏమైందంట, ఉత్తరాది దిక్కు నుండి ఇద్దరు బ్రాహ్మణులు వచ్చారంట. వాళ్ళు బాగా వేదాలను చదివిన వాళ్ళు, పండితులు అన్నమాట. ఆ రాజు దగ్గరకు వచ్చి ఆయనకి ఏం చెప్తున్నారు, మాకు అసలు సాటి అయిన వారు ఇక్కడ ఈ భూలోకంలో అసలు ఎవరూ లేరు. మేము మా దేశంలోనే మా శాస్త్రవాదాన్ని ఎదుర్కొని మంచి పేరు తెచ్చుకున్నాము. శాస్త్రవాదంతో మమ్మల్ని ఎవరు ఎదిరించలేకపోయారు. కాబట్టి మీ రాజ్యంలో ఎవరన్నా మాతో ఇలా వాదించడానికి ఎవరైనా విద్వాంసులు ఉంటే పిలిపించండి, మేము మా ప్రతిభ నిరూపించుకుంటాము, మేమన్నా ఉంటాము, మేము వాళ్ళని జయిస్తాము అనేసి అన్నారంట. పరాయి మతాన్ని కించపరచడానికి మరొక అవకాశము లభించిందని తలచి ఆ రాజు వెంటనే నగరంలో దండోరా వేయించి నాటి మధ్యాహ్నం సభ ఏర్పాటు చేయించి ఆ పండితులను వాదంలో ఓడించిన వారికి గొప్ప బహుమానాలు ఇవ్వగలమని, ఓడిన వారిని దండించగలమని ప్రకటించారు. ఈయన ముందే హిందూ మత ద్వేషి కదా, ఎవరో ఇద్దరు బ్రాహ్మణులు వచ్చి మమ్మల్ని మాతో పోటీపడి ఎవరు గెలవలేరు,
మేమంత ప్రతిభ ఉన్న పండితులము అని రాజుకు సవాల్ విసిరారు. మీ రాజ్యంలో ఎవరైనా ఉంటే మా దగ్గరికి పంపించండి అని అనేసరికి రాజు ఏం చేశాడు, సరే వీళ్ళను ఇదే సరైన సమయము, ఇంకొక ధర్మాన్ని మనము దూషించొచ్చు అనేసి ఆ రాజ్యంలో ప్రకటన వేయించాడంట, దండోరా వేయించాడు, సభ ఏర్పాటు చేయించాడంట మరుసటి రోజు. ఆ పండితులను ఎవరైతే ఓడిస్తారో వాళ్ళకి గొప్ప బహుమానాలు ఇస్తా అని చెప్పాడంట, ప్రకటించాడంట. అయితే ఓడిపోయిన పండితులను కూడా దండిస్తానని ప్రకటించాడు. వాళ్ళు గనక ఓడిపోతే వాళ్ళకు కూడా గట్టి శిక్ష ఉంటుందని ప్రకటించాడంట. అటువంటి బహుమానాలను ఆశించి మన వేద శాస్త్రాలను ఆ దుష్టుల ఎదుట వల్లించడం ఇష్టపడిన శిష్టాచారులు కొందరు తమ కంటికి తమకంతటి సామర్థ్యం లేదని చెప్పి తప్పుకున్నారు. సరే, ఈయన ఇచ్చే బహుమానాలు ఎప్పుడు ఈయన ఇలాగే ప్రకటిస్తూ ఉంటాడు, ధనాన్ని ఇస్తాడు, బంగారం ఇస్తాడు, నాణాలు ఇస్తాడు, ఇలాంటివన్నీ ప్రకటిస్తూ ఉంటాడని అందరికీ తెలుసు కదా. వెళ్ళి మళ్ళీ వాళ్ళతో వాదించి మనం ఎందుకు ఇలాంటి ఇలా మనము అవమానం పొందడం ఎందుకు అనేసి కొంతమంది ముందుకు రాలేదంట. మరికొందరు నిండు సభలో తమ అవమానం జరుగుతుంటే ఎలా అనేసి భయపడి కూడా రావడం లేదు. ఇంకా కొంతమంది కూడా ఆలోచించిందంట, ఆ పోటీ పెట్టినాక ఒకవేళ మనకు సామర్థ్యం లేదనుకో, అవమానం జరిగితే మరి ఎలా, అందరి ముందు మనం తల దించుకొనే ఉండాలి కదా అనేసి అట్లా కూడా ఆలోచించారంట. వీరంతా ఆ కుపండితులకు జయపత్రాలు ఇచ్చివేయక తప్పలేదు. ఇంకా వీరు ముందే నిర్ణయించుకున్నారంటే ఇంకా మేము వాళ్ళతో ఏం గెలుస్తాంలే అనేసి వాళ్ళకు ఒక పత్రం ఇచ్చారంట, మేము ఓడిపోయాము అనేసి ముందే జయపత్రాలు ఇచ్చారు. జయపత్రాలు అంటే ఒక పత్రం మీద రాసి ఇవ్వడం అన్నమాట, మేము ఓడిపోయామని ముందే రాసి ఇచ్చేస్తారంట. అప్పుడు ఆ రాజు ఆ కుపండితులు ఇద్దరికి వస్త్రాలు, ఆభరణాలు, భారీ ఎత్తున కానుకలు బహుమానమిచ్చి ఏనుగు నెక్కించి మేళతాళాలతో ఊరేగించాడు. వారికి ఒక అగ్రహారం కూడా ఇచ్చాడు. వేద పండితులే కించపరచడము ఆ రాజుకు వినోదమయ్యింది. ఏం జరిగింది, వాళ్ళిద్దరూ బ్రాహ్మణులే వచ్చిన వాళ్ళు. మళ్ళీ వాళ్ళు ఒక సవాల్ విసిరారు, వాళ్ళని ఎదిరించే వాళ్ళు ఎవరు లేరని. ఈయనకి ఇక్కడ ఏంటంటే ఇది వేరే మతం కదా, అతనేమో అరబ్ ముస్లిం వాడు, ముస్లిం రాజు అన్నమాట, వీళ్ళేమో హిందువులు. వీళ్ళు ఒకరినొకరు అవమానించుకొని తిట్టుకోవడం అదే కదా ఆయనకు కావాల్సింది. మళ్ళా ఆయన అక్కడ సంతోషిస్తున్నాడంట. వాళ్ళు ఆల్రెడీ ఏం చేస్తారు, పండితులందరూ మేము గెలవమనేసి వాళ్ళు ముందే డిసైడ్ అయిపోయి పత్రాలు కూడా ఇచ్చి వేశారు కాబట్టి రాజులకు ఇద్దరికి ఏం చేస్తున్నారు, వస్త్రాలు పెట్టి, ఆభరణాలు ఇచ్చి, మొత్తం కానుకలు ఇచ్చి, బహుమానాలు ఇచ్చి, ఏనుగుల మీద ఎక్కిచ్చేసి మొత్తం ఊరంతా మేళ తాళాలతోటి ఊరేగించారంట. ఇంకా వారికి అగ్రహారం కూడా ఇచ్చారంట, ఒక రాజ్యంలో ఒక భాగం మొత్తం వాళ్ళకి అక్కడ ప్లేస్ కూడా ఇచ్చారన్నమాట. వేద పండితులే కించపరచడం ఆ రాజుకు ఎంతో ఆనందాన్ని కలిగించింది, వినోదమయ్యింది. ఇదే కదా రాజు ముందు నుంచి కోరుకునేది. అదే జరిగింది అక్కడ. ఏంటంటే ఆ పండితులే కించపరచడం. అంతటితో ఆ పండితులు ఇద్దరు మరింత గర్వించి ఆ నగరంలోని విద్వాంసులందరికీ నోటికి వచ్చినట్లుగా దూషించసాగారు. ఇంకేం జరిగింది, వాళ్ళకి ఇంకా గర్వంతో కళ్ళు నెత్తి మీదకి వచ్చేసి ఆ నగరంలో ఉన్న పెద్ద పెద్ద విద్వాంసులు అసలు వాళ్ళు పోటీకే రాలేదు. రాకున్నా వాళ్ళు ఏం చేశారు, అవమానం జరుగుతుందేమో అనేసి ముందే ఆలోచించి జయపత్రాలు ఇచ్చేసారు. దాంతో వాళ్ళకి ఇంకా గర్వం, అంటే మమ్మల్ని ఎదుర్కొనే వాళ్ళు ఇంకెవరు లేరు అనేసి గర్వం వచ్చేసి వాళ్ళు ఏం చేశారు, ఇంకా ఇష్టం వచ్చినట్టుగా అక్కడ ఉన్న విద్వాంసులను నోటికి వచ్చినట్లుగా దూషించారంట, తిడుతున్నారంట. నాడు వారు రాజుతో, అయ్యా, మా పాండిత్యము మా ప్రతిభ ఇక్కడంతా తెలిసిపోవడం వలన ఇక్కడ మాతో వాదానికి ఎవరూ ముందుకు రావడం లేదు. కానీ వాదన లేకుంటే మేము చేసే పరిశ్రమ వలన ప్రయోజనం ఏమిటి, కనుక మీరు సెలవిస్తే మేము ఈ రాజ్యం అంతటా సంచారం చేసి పండితులందరితోనూ వాదించదలచాము. మీరు అనుమతిస్తే అలా దిగ్విజయం చేసి వారి నుండి జయపత్రికలు తీసుకురాగలము అని చెప్పారు. ఇంకేమన్నారు, ఆ ఊర్లో ఎవరు వాళ్ళతో పోటీకి రాలేకపోవడం వల్ల వీళ్ళ గర్వంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఇంకేం చెప్తున్నారు, ఇక్కడ ఎవరు మాకు పోటీగా లేరు కాబట్టి ఇక్కడ మేము ఉండి ఏం ప్రయోజనము, మేము ఇంకొక రాజ్యం మొత్తం తిరుగుతాము, తిరిగి అక్కడ మాతో వాదనానికి ఎవరున్నారో చూస్తాము, మీరు అనుమతించండి
మేము వాళ్ళని గెలిచి జయపత్రికలు తీసుకొని వస్తామంటే వాళ్ళు ఓడిపోతే రాసిస్తారు కదా వాళ్ళు ఓడిపోయారనేసి. అలాంటి అలాంటి జయపత్రికలను మేము అందరి దగ్గర నుంచి తీసుకొని వస్తాము అని చెప్పారంట. రాజు దానికి అంగీకరించి వారిని సగౌరవంగా సాగనంపాడు. సరే అని చెప్పేసి ఆయన సంతోషించి, సరే వెళ్ళండి, తిరగండి, మిమ్మల్ని ఓడించే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ దగ్గర నుంచి జయపత్రికలు తీసుకొని రండి అని చెప్పి రాజు పంపించారండి. వారు ఏనుగులనెక్కి దక్షిణ దిశగా బయలుదేరి ఊరూరా తిరిగి జయపత్రికలు పొందసాగారు. ఇంకా అక్కడ ఉత్తర దిక్కు నుంచి బయలుదేరిన వాళ్ళు ఇప్పుడు దక్షిణ దిక్కుకు వచ్చేసారన్నమాట. అక్కడ ఊరూరు తిరుగుతున్నారంట. ఎలా తిరుగుతున్నారు? ఏనుగులనెక్కి మంచిగా వాళ్ళు గర్వంగా, ఇంకా మాకెవరు సాటి లేరు అని గర్వంతో విరవేగుతూ తిరుగుతున్నారంట. అందరి దగ్గర నుంచి ఇంకా వాళ్ళు జయపత్రికలు తీసుకుంటున్నారంట. ఇంకా అందరూ భయపడిపోతున్నారు. అమ్మో వీళ్ళంత పెద్ద విద్వాంసుల, వీళ్ళని ఎదిరించలేమా అనేసి ముందుగానే జయపత్రికలు రాసిస్తున్నారంట. వాళ్ళిద్దరూ ప్రజల జయ జయ ధ్వానాలతో పర్యటిస్తూ ఒక రోజు కుమసి గ్రామానికి వచ్చారు. వీళ్ళు ఏం చేశారు? అలా తిరుగుతూ 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 కుమసి అనే గ్రామానికి వచ్చారు. అచ్చట ఎవరున్నారు? త్రివిక్రమ భారతి ఉండేవారు కదా అక్కడ, ఆ ప్లేస్ కి వచ్చేసారన్నమాట. అక్కడ త్రివిక్రమ భారతి వేదాంగ పారంగతుడని విని ఆయనను దర్శించి, ఏమయ్యా, నీవు వేదజ్ఞుడవైతే మాతో వాదించు, లేకుంటే ఓటమి అంగీకరిస్తూ మాకు జయపత్రమైనా ఇవ్వు అన్నారు. కుమసి గ్రామం వరకు, ఉత్తరం నుంచి దక్షిణం దిక్కు వరకు మొత్తం ఊరూరంతా తిరిగి చివరికి కుమసి గ్రామంకి వచ్చి అక్కడ తెలుసుకున్నారన్నమాట. త్రివిక్రమ భారత్ అనే వేదాంగ పండితుడు ఉన్నాడు అనేసి తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి ఇంకా ఆయన ఏమంటున్నారు, నువ్వు నిజంగా వేదాలలో అంత ఘనుడవైతే నువ్వు మాతో వాదించు, లేకపోతే ముందే ఒప్పేసుకో, ఓడిపోయావని ఒప్పేసుకొని మాకు జయపత్రమైన ఇవ్వు అన్నారంట. అందుకు త్రివిక్రమ భారతి, అయ్యా, నాకు వేదం రాదు, వచ్చి ఉంటే నేను కూడా మీలాగే రాజ సన్మానాలు అందుకుంటూ భోగాలు అనుభవించేవాడినే కదా. నేను ఈ అరణ్యంలో ముక్కు మూసుకొని కాలక్షేపం చేస్తున్న భిక్షువును. నాలాంటి వాడిని జయించిన మీకు వచ్చేదేమీ లేదు. మీరు నాతో వాదించడం కేవలం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్లే అవుతుంది అని చెప్పాడు. ఇట్లా వీళ్ళు వచ్చేసి ఇద్దరు పండితులు త్రివిక్రమ భారతిని, మరి నువ్వు నిజంగా వేదాంగ పారంగతుడవైతే మాతో వాదించు, లేకపోతే ఓటమి అంగీకరిస్తూ జయపత్రం ఇవ్వు అనేసరికి ఈ త్రివిక్రమ భారతి సవినయంగా ఆయన దగ్గరికి వెళ్ళి, నాకు అసలు వేదమే రాదు, వచ్చుంటే నేను ఇలా ఉంటానా, మీలాగా మంచి భోగాలు అనుభవించే వాడిని కదా, ఎక్కడో ఈ అరణ్యంలో ఎందుకు ఉంటాను ఇలా కాలక్షేపం చేస్తూ, నాలాంటి వాడి మీద మీరు ఇలా వాదించడము ఒక చిన్న పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్లు అనిపిస్తుంది నాకు అని అంటున్నాడంట. ఆ పండితులు, అయ్యా, మాతో వాదించగలవారు మాకెక్కడా కనిపించలేదు, కనుకనే మాకు లెక్కలేనన్ని జయపత్రాలు లభించాయి. అలాగే నీవు కూడా ఒకటి వ్రాసివు, లేదా మాతో వాదించు అని పట్టుబట్టారు. ఏం చెప్పారంట? ఇప్పటి వరకు మాతో ఎవరు వాదించలేరు కాబట్టి మాకు ఇన్ని జయపత్రాలు వచ్చాయి, మరి నువ్వు కూడా మాతో ఎట్లాగూ గెలవలేవు కాబట్టి నువ్వు కూడా ఓడిపోయావు అన్నట్టుగా ఒక జయపత్రం రాసివ్వు అనేసి అడుగుతున్నారంట. అప్పుడు సన్యాసి, వీరికి గర్వం తలకెక్కింది, ఒళ్ళుపై తెలియకుండా సాటి పండితులనందరినీ నిందిస్తున్నాడు. వీరికి బుద్ధి చెప్పడానికి నా గురుదేవులే సమర్థులు, వారి దగ్గరకు వీరిని తీసుకుపోతాను అని ఆలోచించుకొని వాళ్లతో ఇలా అన్నాడు. పండితోత్తములారా, నేను స్వతంత్రుడను కాను. గంధర్వపురంలో మా గురుదేవులున్నారు. వారి ఆజ్ఞ తీసుకొని మీరు కోరినట్లే ఆ రెంటిలో ఏదో ఒకటి చేయగలను. మీరు కూడా నా వెంట గంధర్వపురానికి రండి అనేసి అన్నారు. ఏమైందంట, ఈయన ఇద్దరు కలిసి త్రివిక్రమ భారతిని ఇబ్బంది పెడుతున్నారు. నువ్వు గెలవకపోతే మరి నువ్వు కూడా ఒక జయపత్రం రాసివ్వు, ఇక్కడ ఊరంతా అసలు ఎవరు మాకు పోటీగా రాలేదు, చివరిగా నువ్వు మిగిలావు, అందుకే నీ దగ్గరకు వచ్చాము అని అంటే, అప్పుడు ఈ పండితుడు ఆలోచించాడు, ఈ త్రివిక్రమ భారతి గారు ఆలోచించారు, వీళ్ళకి ఎంత తల పొగరు వస్తే, వీళ్ళకి ఎంత గర్వం ఉంటే ఒళ్ళు తెలియకుండా ఇలా మాట్లాడుతున్నారు అనేసి ఆయన మనసులో అనుకొని ఆయన ఏం చెప్పాడంట, నేను స్వతంత్రుడను కాను, అంటే నాకు ఒక గురువు గారు ఉన్నారు, నేను సొంతగా నిర్ణయాలు తీసుకోలేను,
కాబట్టి మీరు నాతో పాటు రండి, మా గురుగారి దగ్గరికి తీసుకెళ్తాను. ఆయన గంధర్వపురంలో ఉంటారు. వారి ఆజ్ఞ తీసుకొని మీరు ఏది చెప్తే అది చేయడానికి నేను రెడీ అనేసి వాళ్ళని ఏం చేశారు, వెంట తీసుకొని గంధర్వపురానికి వెళ్ళాడు. అందుకు ఆ మదాంధుల అంగీకరించి గంధర్వపురానికి బయలుదేరారు. వీళ్ళు చాలా అహంకారంతో ఉన్నారు కదా, సరే అని వీళ్ళు కూడా ఒప్పుకున్నారన్నమాట. అంగీకరించి త్రివిక్రమ భారతి గారితో వీళ్ళిద్దరు బ్రాహ్మణులు గంధర్వపురానికి బయలుదేరారు. త్రివిక్రమ భారతి వినయంతో కాలినడకన వెళ్తుంటే ఆ దుష్టులిద్దరూ ఏనుగు మీద కూర్చుని వెళ్తున్నారు. సాధు సత్పురుషుల వద్దకు అలా వెళ్ళడం వలన ఆయు క్షీణమవుతుందన్న శాస్త్రవాక్యాన్ని కూడా వాళ్ళు లెక్క పెట్టలేదు. గంధర్వపురంలో మఠం చేరుకున్నాక త్రివిక్రమ భారతి శ్రీగురునికి నమస్కరించి ఆనంద బాష్పాలు కారుస్తూ గద్గద గద్గద స్వరంతో ఆ కుపండితుల సంగతి విన్నవించి పరాత్పర స్వామివారిని వేడుకుంటున్నారు. పరాత్పర గుడ్లగూబ సూర్యుని చూడలేనట్లే అజ్ఞానాంధులు మిమ్మల్ని ఎరగరు. మీ చేత వారికి హితము చెప్పించడానికే వారిని ఇక్కడకు తీసుకువచ్చాను. ఏం జరిగింది? వీళ్ళని తీసుకొని త్రివిక్రమ భారతి గంధర్వపురానికి చేరుకున్నారన్నమాట. అయితే ఈయన కాలినడకన త్రివిక్రమ భారతి కాలినడకన నడుస్తూ ఉంటే వీళ్ళిద్దరు ఏం చేశారు, మంచిగా ఏనుగు మీద కూర్చొని మంచి రాజభోగాలు అనుభవిస్తూ బయలుదేరారన్నమాట. అయితే అది సాధువులకు సరి అయినది కాదన్నమాట. వాళ్ళు కాలినడకనే వెళ్ళాలి, గురువుల దగ్గరికి వెళ్ళాలనుకుంటే. అలా చేయడం వల్ల కూడా వాళ్ళకి ఆయు క్షీణం అవుతుందన్న విషయం కూడా వాళ్ళు లెక్క చేయకుండా వాళ్ళంత గర్వంతో మదమెక్కి ఉన్నారంట. తీరా అక్కడ గంధర్వపురం చేరుకున్నాక ఈ త్రివిక్రమ భారతి గారు ఏం చేశారు, శ్రీ గురుని చూసి స్వామి వారికి నమస్కారం చేసి ఆయన స్వామిని చూడగానే ఆనంద బాష్పాలతో చెప్తున్నాడు, స్వామి ఈ పండితుల సంగతిని విన్నవించి, అంటే వీళ్ళు ఇలా గర్వంతో వీళ్ళు అంటారు కదా, జయపత్రం రాసివ్వు లేకపోతే మాతో వాదించు అన్న విషయం స్వామి వారికి చెప్తారన్నమాట. చెప్పి ఏమంటారు, పరాత్పర గుడ్లగూబ సూర్యుని చూడలేనట్లే అజ్ఞానందులు మిమ్మల్ని ఎరుగరు. గుడ్లగూబ సూర్యుని చూడలేదంట, అది రాత్రిపూటే వస్తుంది కదా. సో అలాగే వీళ్ళు కూడా అజ్ఞాన అంధకారంలో ఉన్నారు స్వామి, వీరు ఇంకా మిమ్మల్ని ఏం గుర్తిస్తారు, కాబట్టి వీరికి హితము బోధించండి అని చెప్తున్నారన్నమాట స్వామి వారికి. ఈ మదాంధుల బారి నుండి నన్ను వేద ధర్మాన్ని కాపాడండి, మీ ఆజ్ఞ కోసం వచ్చాను, మీరు ఏది చేయమంటే అది చేస్తాను అని ప్రార్థించాడు. ఏం చెప్పాడు, వీళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు స్వామి, వీళ్ళ వీళ్ళ గర్వాన్ని అణిచివేయండి, మన ధర్మాన్ని కాపాడండి అనేసి మీ ఆజ్ఞ కోసం వచ్చాను స్వామి, మీరు ఎలా చెప్తే నేను అలా చేస్తాను అని ప్రార్థిస్తున్నాడంట స్వామి వారిని. బ్రాహ్మణులు మాట్లాడుతున్నారు, మా కాలం వ్యర్థమైంది, ఇతడు జయపత్రం ఇవ్వడు, బాధ భిక్ష ఇవ్వడు, మమ్మల్ని ఇక్కడకు తీసుకువచ్చాడు గనుక మీ గురు శిష్యులలో ఎవరైనా ఆ రెంటిలో ఏదో ఒకటి చేసి తీరాలి అన్నారు. ఏమన్నారంట, ఈయన మొత్తం మా సమయం అంతా పాడు చేస్తున్నాడు, మా టైం అంతా వేస్ట్ చేస్తున్నాడు, కాబట్టి ఇతను ఎట్లాగో జయపత్రము ఇవ్వడు, మాతో వాదించలేడు, కాబట్టి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు, కాబట్టి మీ గురు శిష్యుల్లో ఇద్దరిలో ఎవరో ఒకరైనా మాతో గెలవాలి లేదా ఓడాలి, ఏదో ఒకటి జరగాలి అనేసి వాదిస్తున్నారంట. శ్రీగురుడు నవ్వుతూ ఆ దుష్టులతో ఇలా అన్నారు, అయ్యా, మీ వంటి వేద విధులకు వాదించడం వలన కలిగే ప్రయోజనం ఏముంది? వాదంలో సాటి విప్రులను ఇలా పరాభవించడం వల్ల మీకు కలిగే లాభం ఏమిటి? ఏమంటున్నాడు స్వామివారు? నవ్వారన్న వీళ్ళు చేసే ఈ వింత చేష్టలను చూసి స్వామివారు నవ్వుతూ వాళ్ళతో ఇలా అన్నారంట, ఈ వేద విధులను అంటే వీళ్ళతో వాదించడం వల్ల మీకు కలిగే ప్రయోజనం ఏంటి? మీకు ఏం ప్రయోజనం కలుగుతుంది? ఇలా ఒకరినొకరు మీరు ఆ ఏమంటారు, పరాభవించినందువల్ల, అంటే ఒకరి మీద ఒకరు నిందలు వేసుకొని అలా చేసుకోవడం వల్ల, ఒకరినొకరు అవమానించుకోవడం వల్ల మీకు కలిగే లాభం ఏంటి అని స్వామివారు అడుగుతున్నారంట. యతులమైన మాకు జయించడం వలన వచ్చే గౌరవము, ఓడినందువలన చిన్నతనము ఏమీ కలగవు. యతులంటే ఇక్కడ సన్యాసులమైన మాకు జయించడం వలన, అంటే ఏదైనా సాధించడం వల్ల వచ్చే గౌరవము,
లేదా ఏదైనా ఓడినందువల్ల చిన్నతనము అలాంటివి ఏమీ ఉండవు. అంటే గెలుపు ఓటములు రెండు సమానమే కదా సన్యాసులకు అన్నట్టుగా స్వామివారు చెప్తున్నారు. అటువంటి మా వలన మీకేమి ప్రయోజనము? అయితే ఇప్పుడు ఇలా చేయడం వల్ల మీకు ఏం ప్రయోజనం ఉంది అని అడుగుతున్నారు. అందుకు వారిద్దరు, అలా అయితే ఇంతకు ముందటి పండితులందరూ ఇచ్చినట్లు త్రివిక్రముడు జయపత్రం ఇవ్వక మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చాడు? కనుక మీ ఇద్దరిలో ఎవరైనా సరే మాతో వాదానికి రండి, లేకుంటే జయపత్రమైనా ఇవ్వండి అని మళ్ళీ పట్టుబట్టారు. స్వామివారు చెప్పేది వీళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. స్వామివారు ఏమంటున్నారు? సన్యాసులకి గెలుపు ఓటములు రెండూ సమానమే. మీరు అట్లా ఒకరినొకరు వేద విప్రులై ఉండి కూడా, మీరు బ్రాహ్మణులు అయి ఉండి కూడా ఒకరినొకరు అవమానించుకొని నిందలేసుకొని ఇట్లా వాదోపవాదాలు చేసుకుంటే ఏం ప్రయోజనము అనేసి చెప్తుంటే వాళ్ళకి ఏమనిపించిందంటే, ఆ అసలు ఇతను ఎందుకు ఒప్పుకోవట్లేదు త్రివిక్రముడు, మాకు జయపత్రం ఎందుకు ఇవ్వడు, ఇవ్వకుండా మళ్ళీ ఇక్కడ ఇదంతా సంభాషణ ఎందుకు మాకు అనేసి, మీ ఇద్దరిలో ఎవరైనా సరే మాతో వాదించండి, లేదా జయపత్రమైనా ఇవ్వండి అని మళ్ళీ పట్టుబట్టారంట. అప్పుడు శ్రీగురుడు నవ్వి, అయ్యా, వేదం సంపూర్ణంగా తెలుసుకోవడము బ్రహ్మాదులకే సాధ్యం కాలేదు. ఏం చెప్తున్నారు స్వామివారు నవ్వి? వేదాధ్యాయం అనేది సంపూర్ణంగా పూర్తిగా తెలుసుకోవడం కూడా ఆ బ్రహ్మ లాంటి వాళ్ళకే సాధ్యం కాలేదు. వేదాలు అపారమైనవి. అటువంటప్పుడు వేద విధులమని చెప్పుకోవడం విర్రవీగడమే అవుతుంది. వేదాలనేవి సంపూర్ణంగా బ్రహ్మాది దేవతలకే అర్థం కాలేదు. మీరు ఎలాంటి వారు అనేసి చెప్తున్నారు స్వామి. మీరు వేద విప్రులను ఎలా చెప్పుకుంటున్నారు? ఉం? అలా చెప్పుకోవడము మీ విర్రవీగడం కూడా అది మీ గర్వమే అనేసి అంటున్నారు. ఈ జయపత్రికల వల్ల ప్రయోజనం ఏముంది? మా మాట విని ఇకనైనా ఇలాంటి ప్రగల్భాలు మానండి అన్నారు. ఈ పత్రికలు మీరు సాధించి వాళ్ళు ఓడిపోయారు, వీళ్ళు ఓడిపోయారు అని ఊరంతా ఉత్తరం నుండి దక్షిణం వరకు వాళ్ళందరూ ఓడిపోయారని చెప్పుకొని తిరగడము అది ఎంతవరకు కరెక్ట్? దానివల్ల మీకు ఎలాంటి ప్రయోజనం జరుగుతుంది? ఇలాంటి వాటి జోలికి వెళ్ళకండి అనేసి చెప్తున్నారు స్వామివారు. అప్పుడు వాళ్ళు రోషంతో, అయ్యా, మా సామర్థ్యం తెలుసుకోకుండా వ్యర్థంగా మాట్లాడవద్దు. మేము సాంగోపాంగంగా వేదమంతా నేర్చుకున్నాము. మమ్మల్ని మించిన వారు ఎవరూ లేరు అని మళ్ళీ మొదటికే వచ్చారు. ఏం చెప్తున్నారు స్వామివారికి వీళ్ళు? అయ్యా, మీరు అనవసరంగా మమ్మల్ని అలా అంటున్నారు. అసలు మేము వేదాలలో నిష్ణాతులము, అంటే మేము బాగా గట్టిగా వేదసారం అంతా చదివిన వాళ్ళము, మాకు పోటీ ఎవరూ లేరు. మీరు ఇట్లా ఇలా ఎందుకు అంటున్నారు? మమ్మల్ని మించిన వారు ఎవరు లేరు కదా అనేసి మేము అందుకనే కదా మాకు పోటీగా రమ్మని అంటున్నాము స్వామి. మాతో పోటీ కన్నారండి, ఓడిపోనన్నా ఓడిపోండి. మళ్ళీ అదే మాటకు వచ్చారంట. ఇలా వాదోపవాదాలు చేస్తూ ఉన్నారంట. ఇప్పుడు అంతకుముందు త్రివిక్రమునితో చేశారు, స్వామివారితో వాదిస్తున్నారన్నమాట వీళ్ళు. ఈ అధ్యాయం ఇక్కడికి సమాప్తం. శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. ఓం శ్రీ నృసింహ సరస్వతే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదత్త. మేడం, హలో రాధా. మేడం. ఆ, అమావాస్య ధ్యానం ఒక 1 అవర్ చేస్తున్నాం మనం. గురువుగారైన బ్రహ్మశ్రీ పత్రిజీ గారి ఫ్లూట్ మ్యూజిక్తో మనందరం ధ్యానం చేద్దాము. మెల్లిగా కళ్ళు మూసుకోండి. శ్వాస మీద ధ్యాస.
ఆ